మంత్లీ యావరేజ్ మీద 5 టన్స్ కొంటున్నారండి గోల్డ్ ఈ మధ్య కాలంలో. ఎస్. అండ్ సుందర్ గారు, మేబీ దిస్ క్వశ్చన్ ఈజ్ నాట్ సో యాప్ట్, కానీ అడుగుతున్నాను. ఈ అక్షయ తృతీయ లేకపోతే ఈ పేర్లతోటి చాలామంది ఈ రియల్ ఎస్టేట్ లేకపోతే ఈ కార్పొరేట్ బంగారం కంపెనీలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న బంగారు కొట్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రజలకు విపరీతంగా అసలు అదేంటో అక్షయ తృతీయ రాగానే బంగారం కొనకపోతే అదేదో లోటు జరుగుతుంది అనేటువంటి ఒక లెవెల్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. ఏంటి ఇదంతా కావాలన్నా? అండ్ మోరోవర్ చంద్రమూర్తి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. చంద్రమూర్తి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సుందర్ గారు, కంటిన్యూ చేయండి, తర్వాత చంద్రమూర్తి గారితో మాట్లాడదాం. ఎలా చూస్తారు ఇటువంటి ఒక స్ట్రాటజీని, ఇటువంటి ఒక మార్కెటింగ్ని ఎలా చూస్తారు? మనం మనం ఇంపార్టెంట్ డేస్ మనం చూస్తూనే ఉండండి. ఫాదర్స్ డే, మదర్స్ డే అండ్ అట్లా రకరకాల డేస్ ఉన్నాయి. అలాగనే గోల్డ్ కూడా ఒక పర్టికులర్ డే ఉండాలని చెప్పేసి వాళ్ళు అక్షయ తృతీయ బిగిన్ చేసినట్టున్నారు. దాన్ని మనం గుడ్గా చూడొచ్చు, రెండు బ్యాడ్గా చూడొచ్చు. ఒకటి గుడ్గా ఎలా చూడాలో చూద్దామండి. గోల్డ్ అనేది ఒక అసెట్ క్లాస్. ఎవ్రీ ఇయర్ ఎంత సర్టన్ అమౌంట్ దాని మీద పెడితే మనకి లాస్ వచ్చేది ఏం లేదండి. మిగతా అసెట్లతో పోల్చుకుంటే డిప్రిషియేషన్ చాలా తక్కువ, అప్రిషియేషన్ స్టేబుల్గా ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ అర్థమైన లాంగ్వేజ్ అనమాట గోల్డ్ అనేది. కాబట్టి గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి పోయేదేమి ఉండదండి, ఎంతకంత అప్రిషియేషన్ తప్ప. అది గుడ్ థింగ్. బ్యాడ్ థింగ్ ఏంటంటే సొసైటీలో ప్రెజర్ బీన్ అవుద్దండి. ఎందుకంటే అందరు కొనాలి అంటే రిచ్ వాళ్ళు, డిస్పోజబుల్ ఇంకున్న వాళ్ళు గోల్డ్ పెడితే అర్థం ఉంది, కానీ తక్కువ రిటర్న్స్ ఉన్నోళ్ళు, తక్కువ ఇన్కమ్ ఉన్నోళ్ళు అందులో పెట్టాల్సిన కంపల్సరీ ఏం కాదు. అందుకని అత్యవసర లాంటి సెలబ్రేషన్తో ఏంటంటే సొసైటీ మీద ప్రెజర్ పట్టుకొస్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా కొనాలి, కొంటే మీకు మంచి జరుగుతుందని. నైబర్స్ వల్ల కావచ్చు, అండ్ సెలబ్రిటీస్ వల్ల కావచ్చు, లేదా టోటల్ సొసైటీ మొత్తం కూడా ఒక ప్రెజర్లో ఉండే అదేదో కంపల్సరీ ఈరోజు ఎంతో కొంత కెపాసిటీ తగ్గట్టు కొనాలి అన్నట్టుంది. మనం చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 15,000 crores వర్త్ గోల్డ్ కొన్నారు మనం బుధవారం అక్షయ తృతీయ రోజు. అందుకని ఒకటి గుడ్ థింగ్ ఏంటంటే మంచి అసెట్ క్లాస్ కాబట్టి ఇయర్లీ 12 to 15% ఎక్స్పెక్టేషన్తో పెడితే బాగుంటుంది ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో అసెట్ క్లాస్లో చూసుకున్నట్టే. రెండోది బ్యాడ్ థింగ్ అని చూస్తేనే సొసైటీలో ప్రెజర్ ఎక్కువ ఉందండి. ఇప్పటికే మిగతా కంట్రీతో పోల్చుకుంటే ఇండియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ఇండియాలో మహిళలకి గోల్డ్కి చాలా అవిభాన సంబంధం అండి. పుట్టిన దగ్గర నుంచి ఒక పెళ్ళిళ్ళ వరకు ప్రతి ఫంక్షన్లో కూడా గోల్డ్ యొక్క స్థానాన్ని మనం తక్కువ చేసి మాట్లాడలేము. కంపల్సరీగా మెడ మీద ఆర్నమెంట్స్ ఉండాల్సింది గోల్డ్. అందుకని గోల్డ్ అనేది మిగతా కంట్రీతో పోల్చుకుంటే ఇండియాలో స్పెషల్ అండి. అది అసెట్ క్లాస్కి మించి అనమాట. పర్టికులర్గా సమ్మర్ వచ్చిందంటే మ్యారేజ్ సీజన్లో ఉన్న తర్వాత కంపల్సరీగా గోల్డ్ ఎంతకంత పెట్టాల్సిందే. ఎంత లేనుళ్ళైనా సరే ఒక 10 గ్రాములు 15 గ్రాములు గోల్డ్ చేసుకుంటే కంపల్సరీ. ఈ గోల్డ్ రేటు 1,00,000 దగ్గర చిన్న నెలకి 10,000 15,000 సంపాదించే వాళ్ళు అది కొనాలి అంటే, పెళ్ళిళ్ళు చేయాలంటే ఎంత కష్టం ఊహించండి. అందుకని ప్రపంచం మొత్తానికి అది అసెట్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ఇండియాకి మాత్రం అది అసెట్కి మించండి. మీరు దాని సెంటిమెంటల్ వాల్యూ అనండి, ఒక ట్రెడిషనల్ అనండి, అది మన సంస్కృతి అనండి, అండ్ మన జీవితంలో ఒక పార్ట్ అనండి. ప్రతి సెలబ్రేషన్స్కి గోల్డ్ డిస్ప్లే చేయడం అనేది కంపల్సరీ. అందుకని అక్షయ తృతీయ లాంటి అకేషన్స్ని గోల్డ్ సెలబ్రేషన్ అనుకోవచ్చు. లేదు అనుకుంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అదొక ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఏదైనా కావచ్చు, అదొక సెలబ్రేషన్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్కి అది ఇంకా ఎక్కువ అవుతుంది. సెలబ్రిటీ సోషల్ మీడియా వీళ్ళందరూ జాయిన్ అయ్యారు, దాన్ని పెద్ద ఈవెంట్లా క్రియేట్ చేస్తున్నారు.